నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రమాదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చింతలపాలెంలో ఉద్రిక్తత జేఎన్టీయూలో మెగా జాబ్ మేళా యువత నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్న గవర్నర్ ముల్కలపేటలో టీకా వేశాక ఊగిపోయిన మహిళ భయపడిన వైద్య సిబ్బంది ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్ ప్రమాదం ఒకరి మృతి అనేక మందికి గాయాలు ఎర్రగడ్డలో దళిత సేన మహానగర సదస్సు అనేక తీర్మానాల ఆమోదం ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో ఉద్రిక్తత నెలకొంది కృష్ణా నదిపై 52.46 కోట్ల వ్యయంతో అడ్లూరు రేబల్లె చింత్రియాల ఎత్తిపోతల పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా ఈ పరిస్థితి తలెత్తింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఎత్తిపోతల పథకాలను అభివృద్ధి చేశారంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వల్లే ఇదంతా సాధ్యమైందంటూ ఎత్తిపోతల పథకం ప్రారంభం కల సాకారమైందంటూ టీఆర్ఎస్ నేతలు నినదించారు దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను చెదరగొట్టారు దీంతో వివాదం సద్దుమణిగింది కార్యక్రమానికి జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ రాలేదు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం పాల్గొన్నారు చాలా గొప్పలు చేస్తా ఉన్నారు వాళ్ళందరూ కాబట్టి ఏది తప్పు కాదు ఏది కూడా నేర్చుకో యువత ఎప్పుడు వారి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని గవర్నర్ తమిళసై సూచించారు జేఎన్టీయూ యూనివర్సిటీలో నిపుణ సేవ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఉపకులపతి నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ మేళాను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ముందుకు సాగాలన్నారు ఉద్యోగం రాని వారు నిరాశ చెందవద్దని మరిన్ని అవకాశాలు వస్తాయని తెలిపారు మేళా నిర్వాహకులను అభినందించారు will help the youngsters because the youngsters nowadays they want to help the family, they want to help the country, and they are with great aspirations. Actually, before this program, I went to the Army Engineering College where the youngsters has developed robotics. So I was little 10 to 15 minutes delayed because I was unable to resist seeing their performance. So I visited more than 25 to 30 stalls where they created robotics in medicine, in surgery, in defense. So I thought the young minds are so ignited and innovative. And I appreciate your presence here. Definitely our Honorable Prime Minister says, and he motivates the youngsters to get into Make in India, Stand Up India, Start Up India, and talent is not what you have naturally, but skill is what you develop with hours and hours and hours of regular practice of your craft. So I appeal, definitely you will be placed in a better job. It is not an easy job to organize a job mela like this. When I was coming, I read in one of the state, one youngster, young boy of the family, told his father, "Father, I am going to the employment exchange to renew my employment exchange card."
father told, wait son, I will give my card, you renew that also, so that I also will get a job. So the situation is like that in most of the states. But the youngsters now, they want to dedicate them towards the job, and the companies are lucky enough to get such ignited youngsters so that it is organized by the JNTU. ఒమిక్రాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. మంచిర్యాల జిల్లా అంతటా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. వేమనపల్లి మండలం ముల్కలపేటలో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ క్రమంలో అనుకోని ఘటన ఎదురైంది. రాజక్క అనే మహిళకు వ్యాక్సిన్ వేశారు. కొద్దిసేపటి తర్వాత కేకలు పెడుతూ ఊగిపోయింది. దీంతో టీకా సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపు రాజక్కను తమ పర్యవేక్షణలో ఉంచారు. 10 నిమిషాల తర్వాత సాధారణ స్థితికి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాజక్క తీవ్ర భయానికి లోనైంది. దేవుళ్ల పేర్లు తలుచుకుంటూ ఊగిపోయింది. యాజమాన్యం నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. పొదిలి మండలం కంబాలపాడు వాద్ బెల్లంకొండ విద్యా సంస్థల ట్రాక్టర్ ప్రమాదానికి లోనైంది. కాలేజీ విద్యార్థులను ప్రాక్టికల్స్ కోసం ఓ ట్రాక్టర్లోకి ఎక్కించారు. అంతేకాకుండా అనుభవం లేని అదే కాలేజీకి చెందిన విద్యార్థితో దానిని నడిపించారు. దీంతో వాహనం అదుపు తప్పింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ఒంగోలులోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలియడంతో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వినోద్, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్ బాధితులను పరామర్శించారు. మన పిల్లలు ఉన్నారన్నా వాళ్ళంతా సేఫే. ఇంకో బండ్లో ఇచ్చి పంపిస్తాం. ఈ అబ్బాయిని తీసుకెళ్ళిపోండి. పేరు బాబు ఇంతవరకు పంపించు, తర్వాత చూద్దాం. ఎంపీపీ సారు, నేను, ఎంపీటీసీ మా ముగ్గురం కలిసి పోతుంటే ఇక్కడ పొదిలి యువకుల ఫారం బ్రిడ్జి దగ్గర
ట్రాక్టర్ బోల్ట పడింది. 20 మంది పిల్లలు మొత్తము 25 మంది దాకా ఉంటారు. మొత్తాన్ని మా వెహికల్ వేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి జరిగింది. ఈరోజు కంబాలపాడు దగ్గర ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. ఇందులో బెల్లంకొండ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు అగ్రికల్చర్ ఫీల్డ్స్ ట్రైనింగ్ కోసమని చిన్నారకట్ల జంక్షన్కి వెళ్ళి ఆ ట్రైనింగ్ పూర్తి చేసుకొని తిరిగి మళ్ళీ కాలేజీకి చేరుకునే క్రమంలో ట్రాక్టర్లో వస్తుంటే ట్రాక్టర్ ట్రాలీ టిల్ట్ అయ్యి బోల్తా పడింది. దానివల్ల ఒక పాప చనిపోయింది ప్రస్తుతానికి. అందులో 15 మంది దాకా ఇంజ్యూర్డ్ అయ్యారు. ఒక 2-3 సీరియస్లీ ఇంజ్యూర్డ్ అయితే వాళ్ళని ఇమీడియట్గా ఒంగోలు సంగమిత్ర హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది 2-3 మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి. మిగతా వాళ్ళంతా సేఫ్ అనుకుంటున్నాం. కానీ ఇందులో కాలేజీ యొక్క నిర్లక్ష్యం కూడా ఉంది. వాళ్ళని షిఫ్ట్ చేయడం అనేది అక్కడి నుంచి ఇక్కడికి ట్రాక్టర్లో తీసుకురావడం అనేది పూర్తిగా నిర్లక్ష్యం. దాని మీద తప్పకుండా యాజమాన్యం మీద, దీనికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్స్ మీద, అందరి మీద కూడా చర్య తీసుకుంటాం. ట్రాక్టర్లో ఎంతమంది ఉంటారు సార్ విద్యార్థులు? ఇప్పుడు మాకు తెలిసిన దాన్ని బట్టి ఇప్పుడు దాకా 15 మంది వచ్చారు ఇంజ్యూర్డ్ పర్సన్స్. 20 మంది దాకా ఉండొచ్చని అనుకుంటున్నాం. ఇంకా పూర్తి విచారణ చేసి తర్వాత తెలియజేస్తాం. శ్రీకాకుళం జస్టిస్ చంద్రుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని మంత్రి అప్పలరాజు అన్నారు. పేదల హక్కుల కోసం రిటైర్డ్ జడ్జి చంద్రు నిరంతరం పోరాడారని చెప్పారు. ప్రభుత్వం కోర్టులతో ఏ విధంగా పోరాడుతుందో ఆ వాస్తవాల గురించి రిటైర్డ్ జడ్జి చంద్రు మాట్లాడారని చెప్పారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారన్నారు. ఎవరైనా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితే పేటీఎం బ్యాచ్ తో తిట్టిస్తున్నారని మండిపడ్డారు. 3 క్యాపిటల్ అంశంపై ఉత్తరాంధ్రలో ఉద్యమం జరగాల్సి ఉందన్నారు. జేఏసీ ఏర్పాటు చేసి గ్రామాన ఉద్యమిస్తామని పిలుపునిచ్చారు. విశాఖ రాజధాని అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి అప్పలరాజు తెలిపారు. అసలు చంద్రబాబు గారు ఒక విషయాన్ని క్లారిఫై చేయాలి. రాజధాని అంటే ఏంటి? రాజధాని అంటే ఏంటి? భూముల పరిపాలన. ముందు ఈ విషయాన్ని చంద్రబాబు గారు క్లారిఫై చేయాలి. రాజధాని అంటే భూములే అంటే రైట్, నువ్వు చేసుకో, యాత్రలు చేసుకుంటావో ఇంకేం చేసుకుంటావు, పరిపాలన కదా రాజధాని అంటే. అనేకమైనటువంటి అంశాలతో ముడిపడినవి. కేవలం భూముల కోసం, భూముల్ని రక్షించడం కోసం, తద్వారా ప్రయోజనం పొందడం కోసం యాత్రలు చేయటం, మరి అలాగనే యాత్రల్ని బినామీలతో చేయించడం తెలుగుదేశం పార్టీకే చెల్లింది. నీకు చేతనైతే నువ్వు చేయి చంద్రబాబు యాత్ర, భూముల పరిరక్షణ కోసం అని చెప్పి నువ్వు చేయి. రాజధాని కోసమని మాట్లాడదు. ఎందుచేతంటే మీరు చేస్తున్నటువంటి యాత్రలు కేవలం భూముల కోసమే తప్ప పరిపాలన కోసమో ప్రజల కోసమో కాదు. చంద్రబాబు గారు చేసినటువంటి ఈ యాత్రల వల్ల యాత్రలను కూడా 2 రకాలుగా విభజించాల్సి వస్తుంది. నిజమైన యాత్రలు, బినామీ యాత్రలు. ఇది బినామీ యాత్ర. ఇందులో ఏమైనా ప్రజా ప్రయోజనాలు దాగున్నాయా? మీరు నిజంగా చెప్పండి. త్యాగం 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 అంటున్నారు. ఏదండి త్యాగం? అమరావతి కోసం భూములు ఇచ్చినటువంటి రైతులని, సోకాల్డ్ రైతులని ఎవరైతే అంటున్నారో వాళ్ళు 1 ఎకరా భూమి ఇస్తే తిరిగి అభివృద్ధి చేసినటువంటి భూమి ఒక 30 సెంట్లు వాళ్ళకి ఇస్తూ ఉన్నామా? అంటే 1/3 ల్యాండ్ డెవలప్డ్ ల్యాండ్ ఇస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ 70 సెంట్లలోనే రోడ్ల కోసం కొంత పోర్షన్ మనం తీసేయాలా, డ్రైన్ల కోసం కొంత పోర్షన్ మనం తీసేయాలా, వాళ్ళకి మనమే ఎలక్ట్రిఫికేషన్ చేయాలా, మనమే రోడ్డు అంతా అభివృద్ధి చేసి 1/3 ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేయాలి. మనకి ఇచ్చినటువంటి 70 సెంట్లలో ఏం మిగులుతుంది అభివృద్ధి చేస్తే? 33,000 ఎకరాలు ఇచ్చారంటున్నారు. దళితుల భూముల్ని అక్రమంగా కొట్టేసి తర్వాత పిఓటీ యాక్ట్ అబాలిష్ చేసి సొంత వ్యక్తులకు ప్రయోజనాలు కల్పించారు. ఈ 33,000 ఎకరాల్లో 1/3 ల్యాండ్ అంటే సుమారుగా వాళ్ళకి 10,000 ఎకరాలు వాళ్ళకి ఇచ్చాం. ఈ మిగిలినటువంటి 23,000 ఎకరాలు ప్లస్ అటవీ భూమి, గవర్నమెంట్ భూమి ఇంకో 15,000 ఎకరాలు అంటే ఇంకొక మొత్తంగా ఈ 40,000 ఎకరాల్లో కేవలం అభివృద్ధి కోసం
రోడ్లు వేయడానికి, పార్కులు కట్టడానికి, చెరువులు, కుంటలు, వాగులు, గుట్టలు ఇవన్నీ మొత్తంగా ఒక 28,000 ఎకరాలు పోయాయి. మొత్తంగా 50,000 ఎకరాలు, అది ఒక 10,000 ఎకరాలు, ఇది ఒక 28,000 ఎకరాలు, మొత్తంగా సుమారుగా 35 నుంచి 38,000 ఎకరాలు ఇలాగే పోయాయి. ఆ మిగిలినటువంటి 12-15,000 ఎకరాల్లో చంద్రబాబు గారు సింగపూర్ కంపెనీకి కొంత భూమి ఇచ్చారు, ప్రభుత్వ రంగ సంస్థలకు కొంత భూమి, వాళ్ళ సొంత ఆర్గనైజేషన్ మనుషులకు కొంత భూమి ఇచ్చి ఫర్దర్ యూటిలైజేషన్కి కేవలం ఒక 5,000 ఎకరాలు మిగిల్చాడు ఆయన. దాని మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటానికి. ఇదే కదా రియల్ ఎస్టేట్ వెంచర్, అమరావతి వెంచర్. 10,000 ఎకరాలు వాళ్ళ చేతిలో ఉంటే ప్రభుత్వానికి ఫర్దర్ యూసేజ్కి కేవలం 5,000 ఎకరాల్లో ఉంటుంది మొత్తంగా 50,000 ఎకరాల రియల్ ఎస్టేట్ వెంచర్. మరి ఇది ఎవరి రాజధాని? ఇందులో ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి? రేపు పొద్దున్న ఇతరులకు ఎవరికైనా అక్కడ ఒక సెంటు జాగా కానీ సెంటు భూమి కానీ దొరుకుతుందా? దళితులకు ఇళ్ల స్థలాలు భూములు ఇస్తే జాగ్రఫిక్ ఇన్స్టెబిలిటీ అట, ఏదో సమ్ డిఫరెంట్ వర్డ్, సమతుల్య దెబ్బతింటుందట. ఏంటది? చంద్రబాబు గారు చేస్తున్నటువంటి ఈ బినామీ యాత్రల వల్ల ఆయన ప్రజల్లో మరింత పలచన అయిపోతూ ఉన్నాడు. ఆయన ఈరోజేమో సిపిఐ వాళ్ళు కూడా ఆ యాత్రలో ఉన్నారు, ఆ సభలో ఉన్నారు. నన్ను అడిగితే ఎక్కడ కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు ఎక్కడ? మరి ఇప్పుడు మన బోటుకప్ కమ్యూనిస్ట్ చేస్తున్నటువంటి ఈ యాత్రలు ఎక్కడ? ఏంటిది? ఎక్కడైనా సరే కమ్యూనిస్టులు వ్యక్తుల ప్రయోజనాల కోసం, భూములను రక్షించుకోవడం కోసం, తద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందడం కోసం యాత్రలు చేయడం మనం ఎక్కడైనా చూసామా? ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉందా? ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సిపిఐ పార్టీకే చెల్లిందని, ఇది కమ్యూనిస్టులందరికీ కూడా ఇది అవమానమని నేనైతే భావిస్తూ ఉన్నాను. మరి వైసీపీకి రాష్ట్రంలో 151 సీట్లు ఉన్నాయి. వైసీపీకి రాష్ట్రంలో సుమారుగా 55% ఓట్లు మా పార్టీకే ఉన్నాయి. బీజేపీకి ఎన్ని శాతం ఓట్లు ఉన్నాయి? జనసేనకి ఎన్ని శాతం ఓట్లు ఉన్నాయి? సిపిఐకి ఎన్ని శాతం ఓట్లు ఉన్నాయి? సిపిఎంకి ఎన్ని శాతం ఓట్లు ఉన్నాయి? బిఎస్పీకి ఎన్ని శాతం ఓట్లు ఉన్నాయి? టీడీపీకి ఎన్ని? అందరూ కలిపితే మాలో సగం. వీళ్ళందరూ మద్దతు మాకెందుకు? ప్రజల మద్దతు మాకుంది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం జరిగింది. ఇది ముందు గమనించాలి. మీరు 100 పార్టీలు అటువైపు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అంటే అది కుట్ర. అది జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే మెడలు వంచేయాలని, అధికారంలోకి వచ్చేయాలని వాళ్ళ తాపత్రయం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుకు కూడా వీళ్ళెవరు పీకలేరని నేనైతే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే చెప్పుకుంటే ఈ యాత్రలు జరిగి, ఈ యాత్రలు లేకపోతే ఈ దీక్షలు, ఈ ఉద్యమాలు గత 1 year నుండి జరుగుతూ ఉన్నాయి. మరి ఉద్యమాలు జరుగుతున్నప్పుడే కదా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ యాత్రలు జరుగుతున్నప్పుడే కదా ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. మరి ఇన్ని పార్టీలు కలిపి ఎన్ని సీట్లు సంపాదించుకోగలిగాయి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి మద్దతు ఉందనే కదా దాని అర్థం. ఇది గమనించాలి తప్ప 10 పార్టీలు వేదికెక్కిపోయి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే అది ప్రజలు ఒరిగేదేం లేదు. ప్రజల కష్టం తెలిసిన మనిషి ఆయన. ఊరు 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 వాడ వాడ తిరిగి సామాన్య ప్రజలు గుండె చప్పుడు నేరుగా దగ్గర నుంచి విని ఏమి చేసి రాష్ట్రానికి బాగుంటుందో తెలుసుకున్నటువంటి నాయకుడు. కాబట్టి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మనం ట్రాన్సిట్ క్యాపిటల్ హైదరాబాద్ని విడిచిపెట్టి ట్రాన్సిట్ క్యాపిటల్ వెలగపూడి వచ్చామో, ఏదైతే శివరామకృష్ణన్ కమిటీ రికమెండ్ చేసిందో అధికార వికేంద్రీకరణ జరిగితే తప్ప ఈ రాష్ట్రానికి మంచి జరగదని ఆ రికమెండేషన్ ఇంప్లిమెంట్ చేయటం మాకు చాలా గర్వకారణం. అదే ప్రజలకు శ్రేయస్కరం. ఖచ్చితంగా జరిగి తీరుతుందని ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తాను. వీళ్ళు ద్రోహులండి, వీళ్ళు దొంగలీలు. చంద్రబాబు మాటలు విని ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేయడానికి కానీ ఇక్కడ ఎవరైనా ప్రయత్నాలు చేస్తే వాళ్ళకు పుట్టగతులు ఉండవు. ఖచ్చితంగా నిన్ననే ఒక జేఏసీ అయితే ఫామ్ చేసాం. అన్ని నియోజకవర్గాల్లో కూడా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా తక్షణమే అనౌన్స్ చేయాలని, దానికి సంబంధించినటువంటి బిల్లులను ప్రవేశపెట్టాలని అయితే ఒక ఉద్యమం మాదిరి అయితే కార్యాచరణ అయితే చేయటం జరుగుతూ ఉంది.
పదవి ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారిగా తన స్వస్థలమైన జడ్చర్లకు వచ్చిన ఉమెన్ ఆవోపా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వేముల విజయలక్ష్మి శ్రీధర్ ఖుగున స్వాగతం లభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆవోపా కోఆర్డినేటర్ కుమారస్వామి, రాష్ట్ర ఆవోపా ఉపాధ్యక్షుడు కలకొండ సూర్యనారాయణ సన్మానించారు. హైదరాబాద్లో ఈ నెల 25న కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరగనుందని, అందువల్ల మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. జడ్చర్లలో త్వరలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని, వినూత్న కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దళిత సేన హైదరాబాద్ మహానగర సదస్సును ఎర్రగడ్డలో నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక తీర్మానాలను ఆమోదించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ దళిత కుటుంబాలకు వాగ్దానం చేసిన 3 ఎకరాల భూమి పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. భూమి లభ్యం కాని పక్షంలో దానికి సమానమైన డబ్బును బ్యాంకులో జమ చేయాలన్నారు. అన్యక్రాంతమైన ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములను తిరిగి వారికి ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో రాజు, వైఎస్ దళిత సేన చైర్మన్ గంటా మల్లేష్, రాష్ట్ర దళిత సేన నేత వేముల యాదయ్య, ఐక్యవేదిక ప్రెసిడెంట్ నందు పాల్గొన్నారు. హైదరాబాద్ సదస్సుని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మా అధ్యక్షులైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు గంటా మల్లేష్ గారి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో చాలామంది పాల్గొన్నారు. మేము ఆ పేర్లన్నీ కూడా అందులో దాని మీద తీర్మానాల కింద పేర్లు రాసి అవన్నీ ఇస్తాము. ఇందులో ముఖ్యంగా ఏమంటే సరే అనేక డిమాండ్స్ కూడా ఉన్నాయి. అలాగే దళిత బంధు గురించి కూడా ఒక డిమాండ్ పెట్టాం. దళిత బంధు హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీకే పరిమితంగా ఉండడానికి వీల్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని ఒక డిమాండ్ పెట్టాం. అలాగే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే ఉన్నాయో ఇవి చాలా నిర్మాణం అయ్యాయి, వేలలో అయ్యాయి, కానీ దాన్ని కేటాయించడం లేదు. ఇంకా ఇస్తామని దాన్ని అలాగా ఆలస్యం చేస్తున్నారు. కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. కట్టిన దాన్ని వెంటనే దాన్ని మరి అలాట్ చేయాలి, కేటాయించాలని ఒకటి, కట్టనటువంటి త్వరితగతిన దాన్ని కంప్లీట్ చేయాలని రెండవది. ఇంకేమంటే నిరుద్యోగులు చాలా మామూలు ఇబ్బందులు కాదు, వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు, ఆత్మహత్య చేసుకునే దశకి తేరిపోయింది. అనేక మంది నిస్పృహ నిరాశలో ఉన్నట్లకి కనీసం ఉద్యోగం ఇవ్వకపోయినా నోటిఫికేషన్ వెంటనే రావాలి, ఇవ్వకపోయినా వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వాలి, 5,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఒక డిమాండ్ కూడా పెట్టాం. అలాగే ఎడ్యుకేషన్ వచ్చేవారికి ఏమైందంటే ఇంజనీరింగు, మెడిసిన్ ఇటువంటి కాలేజీల్లో చదివే విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ ఉండేది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ చాలా సిస్టమేటిక్గా జరిగింది. ఇప్పుడు గత అనేక సంవత్సరాల నుంచి అది ఆగిపోయి పిల్లలు చదువుకోలేని పరిస్థితికి వచ్చేసింది. అక్కడ
కొంతమంది ఫీజులు కట్టలు ఒక డిమాండ్ కూడా ఇందులో పెట్టాము. ఇట్లాగా మేము ఆరోగ్యశ్రీ విషయం కూడా ఒక డిమాండ్ పెట్టాము. ఆరోగ్యశ్రీ ఎక్కడ పోయినా సరే కార్పొరేట్ హాస్పిటల్స్ మేము చెయ్యము, వీళ్ళకి వైద్యం చేయమంటుంది. ఎందుకు వైద్యం చేయమంటున్నామంటే వాళ్ళు గవర్నమెంట్ మాకు ఫండ్స్ ఇవ్వడం లేదు ఈ వైద్యం చేసిన, అందువల్ల మేము చేయండి. అందువల్ల ప్రభుత్వం దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. వెంటనే వాళ్ళకి ఇవ్వవలసిన డబ్బును హాస్పిటల్ రిలీజ్ చేసి దీన్ని ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారం అమలు కావాలని ఒక డిమాండ్ ఇందులో పెట్టి. నిజామాబాద్ జిల్లా వల్లికొండలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని అర్చకులు వేణు ప్రమోద్, వినోద్, నంబి నారాయణ, విష్ణు, అఖిల్, రామన్న వెల్లడించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కుల సంఘాల సహకారంతో నిర్వహిస్తున్నామన్నారు. దైవ దర్శనానికి వచ్చిన భక్తులకు అన్నదానం చేస్తున్నామని కమిటీ చైర్మన్ గంధం నర్సయ్య తెలిపారు. సర్పంచ్ యమున, గంగారం, వీడీసీ రాజన్న, ఆలయ కమిటీ సభ్యులు నారాయణ, దశరథ్, శ్రీనివాస్, రాజుగౌడు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల్ పల్లికొండ గ్రామ కమిటీ ఆధ్వర్యాన, విలేజ్ కమిటీ ఆధ్వర్యాన జరుగుతున్నది. గీతా జయంతి ఉత్సవం నుంచి ఏకాదశి నుండి మొదలుకొని దీని పునః పౌర్ణమి వరకు 5 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. మొదటి రోజు గీతాహవనం జరుగుతుంది. రెండవ రోజు మన గరుడ పటాభివాసము. మూడవ రోజు మా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణోత్సవము. 4వ రోజు ఆంజనేయ స్వామి యొక్క అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. 5వ రోజు నాడు డోలోత్సవంతో నాగవెల్లితో బ్రహ్మోత్సవాలు ముగుస్తున్నాయి. పల్లికొండ వెంకటేశ్వర దేవస్థానం పల్లికొండ శ్రీనివాసయ్య. ఈరోజు కళ్యాణోత్సవం జరిగింది. శనివారం అన్నసత్రం జరుగుతుంది. తర్వాత గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, గ్రామ కమిటీ, అన్ని సంఘ సహకారాలతో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మంత్రి కేటీఆర్ వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకొని కేటీఆర్ సేవా సమితి సత్కార్యం నిర్వహించింది. కల్వకుర్తిలోని పీబీఎస్ అనాథాశ్రమంలో నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు అంకుల్ సురేందర్ ఆధ్వర్యంలో ఆశ్రమంలోని వృద్ధులకు బియ్యం, కిరాణా సామాగ్రితో పాటు వివిధ రకాల పండ్లను అందజేసింది. కార్యక్రమంలో దారమౌని గణేష్, కేటీఆర్ సేవా సమితి నాయకులు మీసాల జంగయ్య, పరమేష్, రావుల శ్రీనివాస్ పాల్గొన్నారు. కేటీఆర్ అన్న వారి కోసం పెళ్లిలో శుభాకాంక్షలు సందర్భంగా నాగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని వృద్ధాశ్రమానికి కేటీఆర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎంఏ ముజీబార్ అన్నగారి ఆదేశాల మేరకు వృద్ధాశ్రమంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మా నాగర్ జిల్లాలో కేటీఆర్ సేవా సమితి తరఫున 20 మండలాలకు గాను అన్ని మండలాలకు కేటీఆర్ సేవా సమితి తరఫున ఏదో ఒక కార్యక్రమం చేసి కేటీఆర్ అన్న గారి మీద అభిమానంతో సేవా సమితి అనే ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి మా ఎంఏ ముజీబ్ అన్న గారు, రాష్ట్ర అధ్యక్షుడు ఎంఏ ముజీబ్ అన్న గారు ఆధ్వర్యంలో రాష్ట్రమంతా 31 జిల్లాలలో కేటీఆర్ అన్న గారి మీద సేవా సమితి కార్యక్రమాలు చేస్తూ అందరికీ మా వంతుగా సాయం చేయడం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం, చింతలపాలెంలో ఉద్రిక్తత. జేఎన్టీయూలో మెగా జాబ్ మేళా, యువత నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్న గవర్నర్. ముల్కలపేటలో టీకా వేశాక ఊగిపోయిన మహిళ, భయపడిన వైద్య సిబ్బంది. ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్ ప్రమాదం, ఒకరి మృతి, అనేక మందికి గాయాలు. ఎర్రగడ్డలో దళిత సేన మహానగర సదస్సు, అనేక తీర్మానాల ఆమోదం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.